M4 టీవీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. M4 టీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా, నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు, భక్తి గీతాలు m4tvnews.com వెబ్సైట్ యాప్లో ప్రత్యేక ప్రసారం చేస్తుంది. వార్తలు, ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు 9666665026 9014163335. అభయహస్తం ప్రజాపాలన పనితీరు పరిశీలన కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అభయహస్తం ప్రజాపాలన కార్యక్రమంలో ఈరోజు మూదల్ నియోజకవర్గం లోకేశ్వరం మండలం ధర్మోరా గ్రామంలో జరగగా ముఖ్య అతిథిగా హాజరై అధికారుల పనితీరును పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా అర్హులకు అప్లికేషన్లు ఇవ్వడంలో ఏ విధమైన అవకతవకలకు ఆస్కారం ఉండరాదని అధికారులను ఆదేశించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు, జెడ్పీటీసీ, ఎంపీటీసీలు, బీజేపీ నాయకులు, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. బాగా పథకాలు చెప్పారు. నేను పుట్టి 20 రోజులే, 25 రోజులు, 30 రోజులు అయింది. 30 రోజులే అయింది. ఇంకా నూనెనే పెడుతున్నారు మా తల్లిదండ్రులు. నాకు ఊరుకోని అంటున్నారు, జోర్లో ఊరుకోమంటున్నారు. కానీ నా సహాయ శక్తితోనే ఖచ్చితంగా పనిచేస్తున్నాను తెలియజేస్తున్నాను. మిత్రులారా, టెంపుల్ గురించి అంటున్నారు. హనుమంతుడు కదా, హనుమాన్ టెంపుల్ ఏదైతే చెప్తున్నారు, అందరికీ గ్రామ దేవత. ప్రతి విలేజ్ లో హనుమాన్కి కాలు మొక్కి మనం బయటపడతాం, హనుమంతుడికి. దానికోసం మొట్టమొదటిసారి ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి చెప్పి ఖచ్చితంగా శాంక్షన్ చేస్తానని మీకు అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. హౌసింగ్ విషయం చెప్పారు. ఇక్కడ చాలా బీదవాళ్ళు ఉన్నారు. ప్రతి విలేజ్ లో బీదవాళ్ళు ఉన్నారు. ఇక్కడ కాదు, అన్ని విలేజ్ లో బీదవాళ్ళు ఉన్నారు. నేను ఒకటే లిస్ట్ తయారు చేసేది, ఒకటే స్ట్రిక్ట్ చెప్పాను. అది కూడా ఇంకా చెప్తున్నాను, బీద వాళ్లకు కావాలా, బెనిఫిట్ కావాలా దీనికి. హౌసింగ్ ఇప్పుడు ఈ అప్లికేషన్లో హౌసింగ్ గురించి ఉంది. మీరు అందరూ అప్లికేషన్ చేయండి. దాని మీద సర్వే చేస్తారు. సర్వే చేసిన తర్వాత బీద వాళ్ళకి ఫస్ట్ ఛాన్స్ ఇచ్చి హౌసింగ్ ఇప్పిస్తానని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు ప్రజా వద్దకు పాలన అని పెట్టడం జరిగింది. ప్రజా వద్దకు పాలన, ప్రజాపాలన ఇది ఒకటే సేమే. ప్రభుత్వం మారిన తర్వాత పేర్లు మార్చిపోతాయి. ప్రజల ముంగట ప్రభుత్వం వచ్చి వాళ్ళ సమస్యలు వినాలా, ఆ సమస్యలు సాల్వ్ చేయాలా. ప్రతి ఒక్కరు జిల్లా కేంద్రంలో కానీ, మండల్ కేంద్రంలో కానీ, డివిజన్ కేంద్రంలో కానీ పోకడ చాలా కష్టమవుతుందని ఈ ప్రజాపాలన కొత్తగా నియామకమైన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పెద్దలు రవీంద్ర రెడ్డి గారు పెట్టారు. వాళ్లకు నా పార్టీ తరఫున, నా కార్యకర్తల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం రాకన్నా ముందు ఎలక్షన్ మేనిఫెస్టోలో వాళ్ళు 412 గ్యారంటీలు ఇచ్చారు. మేము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల కోసం ఈ పనులు చేస్తామని చెప్పడం జరిగింది. అందులో 6 గ్యారంటీలు పూర్తిగా చేస్తామని తొలి సిగ్నేచర్ చేసిన తర్వాత మహిళలకు ఆర్టీసీ బస్ ఫ్రీ, అదేవిధంగా ఏదైతే ఆరోగ్యశ్రీ ఉందా 5 లక్షల నుంచి 10 లక్షలు చేయడం జరిగింది. దాని తర్వాత 5 గ్యారంటీల మీద మనకు ప్రతి ఒక్కళ్ళు మన ఊళ్ళో ఏదైతే ప్రభుత్వ అధికారులు వస్తారు, ప్రజాప్రతినిధులు వస్తారు, వాళ్ళ ముంగట ఈ దరఖాస్తు ఇవ్వాలా. ఈ దరఖాస్తులో ఏమేమి వివరాలు ఉన్నాయి, ఇంతవరకు ఇక్కడ స్పెషల్ ఆఫీసర్ కానీ, ఎంఆర్ఓ కానీ, ఇంకా వేరే ప్రభుత్వ అధికారులు కానీ డీటెయిల్గా మీకు చెప్పారు. దయచేసి ఈ అప్లికేషన్ అందరు నింపేసి ఇంట్లో ఉన్న వాళ్ళు, గుడిసెలో ఉన్న వాళ్ళు, రేకులలో ఉన్న వాళ్లకు ఫస్ట్ ఛాన్స్ ఇవ్వండి. ప్రభుత్వ అధికారులకు కూడా స్ట్రిక్ట్లీ చెప్తున్నాను.
లేకుంటే ఇంతకు ముందు ప్రభుత్వం స్లాబ్లో ఉన్న వాళ్ళకే 2-3 డబుల్ బెడ్రూమ్ ఇచ్చింది. ఆ పద్ధతి నాకు నచ్చది. నాకు ఒకటి భగవంతుడు 5 సంవత్సరాలు మీకు అవకాశం మీ సేవ చేయడానికి నాకు అవకాశం ఇచ్చింది. ఆ సేవ నేను దుర్వినియోగం చేసుకోకుండా బడుగు బలహీన వర్గాలకు న్యాయం కావాలని మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. ప్రభుత్వ అధికారులు కూడా మీరు అటువంటి తప్పులు చేస్తే నేను క్షమించానని మీకు క్లియర్గా ఈ సభాముఖంగా మీకు అందరికి తెలియజేస్తున్నాను మిత్రులారా. అదేవిధంగా గృహజ్యోతి పథకం ఏదైతే ఉంది, ఇంతకుముందు 100 యూనిట్లు ఫ్రీ ఉండే 110 యూనిట్లకి ఇక ఉంటే ఆ 110 యూనిట్లకు ఛార్జ్ పెడుతుండేది. ఇక్కడ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఉన్నారా? రాలేదా? 100 యూనిట్ ఫ్రీ అన్నారు. 250 యూనిట్కి వస్తే 50 యూనిట్లకి ఛార్జ్ చేయాలని మేము ప్రభుత్వంకు కొట్లాడతామని సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఈ చేయిత పథకం, ఓల్డేజ్ పెన్షన్స్, మన గీతా కార్మికులకు, డయాలసిస్ వాళ్లకు, బీడీ కార్మికులకు, ఒంటరి మహిళలకు, చేనేత కార్మికులకు, ఎయిడ్స్ వాళ్లకు, తర్వాత బీడీ ఠేకేదారులకు అందరికీ 4,000 రూపాయలు, వికలాంగులకు 6,000 రూపాయలు వేయడానికి ఈ అప్లికేషన్ అందరూ పెట్టాలా. ఇంతకున్న ప్రభుత్వము హామీ ఇచ్చింది కానీ ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం ఇస్తానది ఇవ్వకుంటే మేము కూడా కొట్లాడడానికి సిద్ధమన్నాను మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఈ పథకాలు ఏదైతే ఇప్పుడు చెప్పారో వట్టి 6 పథకాలే చెప్పారు, ఇంకా బాగా ఉన్నాయి. రేషన్ కార్డు విషయం గురించి ఇప్పుడు వట్టి అప్లికేషన్ రేషన్ కార్డు చాలా కావాలా. 10 సంవత్సరాల నుంచి పెళ్లి అయిన వాళ్ళు కానీ ఇంటికడ కూడలు వచ్చిన తర్వాత అలా పిల్లగాళ్ళు పుట్టిన తర్వాత రేషన్ కార్డులో ఎంట్రీ లేదు. కొత్త రేషన్ కార్డు వేయాలని ప్రభుత్వంకు మేము డిమాండ్ చేస్తాం అసెంబ్లీలో. అదేవిధంగా రైతు సోదరులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తున్నాడు. దానికోసం కూడా మేము ప్రభుత్వంకు నిలబెడతాము, ఆ అసెంబ్లీలో కొట్లాడతామని సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను మిత్రులారా. ఇప్పుడు మన ఇక్కడ